హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు ఒక క్యాంపెయిన్ అండ్ ఈ క్యాంపెయిన్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈజీగా 40 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. అది కూడా మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకో అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వని అని సర్చ్ చేయని మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ అండ్ క్యాంపెయిన్ దాని యొక్క పేమెంట్ ప్రూఫ్తో అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసాం. సింపుల్గా ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన వన్స్ ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ పాస్బుక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో 41 రూపీస్ అయితే ఇక్కడ క్లియర్గా అంటే 40 రూపీస్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో క్యాంపెయిన్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అండ్ ఇంకో యాప్ గురించి అయితే చెప్పాను కదా, సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. 208 రూపీస్ అయితే నాకు పేమెంట్ కూడా అయితే రిసీవ్ అయింది. అంటే టైం చూసుకోండి అండ్ డేట్ కూడా అయితే చెక్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా ఫస్ట్ క్యాంపెయిన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ క్యాంపెయిన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సింపుల్గా క్యాంపెయిన్ లింక్ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే పేటీఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు సో పేజ్ వచ్చేసి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ప్లే స్టోర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని వన్స్ ఇక్కడ ప్లే స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో యాప్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. జెప్పే అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో ఇది వచ్చేసి మనకు ఒక క్రిప్టోని హోల్డ్ చేసుకునే అప్లికేషన్ అని చెప్పొచ్చు. లైక్ మనకు వజిరెక్స్ కానివ్వండి, కాయిన్ డిసెక్స్ ఎలా అయితే ఉంటాయో సో అలాగే మనకు జెప్పే కూడా మనకు ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి ఇందులో వచ్చేసి మీకు ఈజీగా అయితే సైన్ అప్ ప్రాసెస్ చేసుకోవచ్చు అండ్ సేఫ్ కూడా అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసి మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డన్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెట్స్ గో అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ 1 హియర్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ యొక్క ఆధార్ కార్డులో లేదంటే పాన్ కార్డులో ఎలా అయితే ఉందో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా ఇక్కడ ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు 4 డిజిట్ పిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా 4 డిజిట్ పిన్ అయితే సెట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని వన్స్ ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ లాగిన్ పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసి ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్లీ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్లీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకొని వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సో మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వెరిఫై ఐడెంటిటీ కేవైసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసాను. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ నేషనాలిటీ అండ్ ఎంటర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి దీనిపైన అయితే క్లిక్ చేసి ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేసుకొని వన్స్ ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా చేసేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సో ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసిన మనకు 40 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది కాబట్టి సో కేవైసీ కూడా మనం ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీకు ఐడి డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ లేదంటే పాన్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి కేవైసీ అయితే ఏదైతే ఉందో సో అది వచ్చేసి మీకు అండర్ వెరిఫికేషన్లో అయితే వెళ్తుంది. విత్ ఇన్ 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ మీకు కేవైసీ అయితే అప్రూవ్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత సో మీరు ఏదైతే స్టార్టింగ్కి పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చారో అందులో వచ్చేసి మీకు ఏదైతే అమౌంట్ ఇప్పుడు కేవైసీ కంప్లీట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 40 రూపీస్ సో మీకు 40 రూపీస్ పేమెంట్ అయితే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇలా మీరు క్యాంపెయిన్ అయితే యూజ్ అయితే చేసుకుని 100% మనకు ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకు 40 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే కావద్దు ఈ జెప్పే క్యాంపెయిన్. అండ్ ఇక్కడ మనకు
ఎంతవరకు టైం అంటే మనకు లిమిట్ అయితే లేదు ఇందులో వచ్చేసి ఎంతైనా ఎన్ని నెంబర్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సెకండ్ అప్లికేషన్ 208 రూపీస్ పేమెంట్ రిసీవ్ అయిందని చెప్పాను కదా. సో లాస్ట్ వీడియోలో మీకు ఒక రమ్మీ గురించి అయితే రమ్మీ అప్లికేషన్ గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో అందులో అయితే మీరు చెక్ అయితే చేసుకోండి. చెక్ అయితే 100% వర్క్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి నా సెకండ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో అది వచ్చేసి నా ఫస్ట్ అప్లికేషన్, ఇది వచ్చేసి నా సెకండ్ అకౌంట్. అండ్ ఈ అకౌంట్లో కూడా నేను టోటల్గా 100 రూపీస్ రీఛార్జ్ అయితే చేశాను. 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే టోటల్గా 208 రూపీస్ అయితే విన్ అయితే అయ్యాను. టోటల్గా అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసేసాను. దానికి సంబంధించిన పేమెంట్ అంటే రికార్డ్స్ కూడా అయితే చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో అయితే వెళ్దాం. సో ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా రికార్డ్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసాను. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుని 208 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. 208 రూపీస్ అయితే నాకు పేమెంట్ కూడా అయితే రిసీవ్ అయింది. అండ్ డేట్ కూడా చెక్ చేసుకోండి 22. సో ఇక్కడ అంటే మార్చ్ 20 అయితే నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. అండ్ ఈరోజే 11:52కి అయితే విత్డ్రా చేశాను. సో నాకు 12 o'clock అయితే నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. 100% పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సింపుల్గా ట్రిక్ అయితే ఒక 1 minute అయితే చెప్తాను చూడండి. క్రాష్ గేమ్ అయితే ఓపెన్ చేయండి. క్రాష్ గేమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫైల్ కండిషన్ దగ్గర మీరు 11 అయితే పెట్టుకోండి. 11 పెట్టుకున్న తర్వాత 10 రూపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని 10 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో 2x 3x 4x అలా కాకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 10 రూపీస్ సెలెక్ట్ చేశారంటే సో 1.5 కానీ 1.3x వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 1.3x దాటిన తర్వాత మీరు సింపుల్గా క్యాష్ అవుట్ పని అయితే క్లిక్ చేసేసేయండి. అలా చేస్తే మీకు 5 రూపీస్ లేదంటే 10 రూపీసే ప్రాఫిట్ రావచ్చు. బట్ ఏంటంటే జస్ట్ ఒక 10 క్లిక్స్తో మనకు 100 రూపీస్ ఈజీగా అయితే వస్తుంది. జస్ట్ అది కూడా మనకు 1 or 5 minutesలో మనకు 100 రూపీస్ ఈజీగా మనకు వితౌట్ రిస్క్, అంటే రిస్క్ ఎక్కువ లేకుండా జస్ట్ మనకు ప్రాఫిట్ అయితే రావడం కోసం మీరు సింపుల్గా 1x రాగానే లేదంటే 1.5x కానీ 1.3x 1.5x అలా వచ్చిన తర్వాత మీరు క్యాష్ అవుట్ అయితే క్లిక్ చేయండి. సో మీరు ఒకవేళ 2x కానీ 3x కానీ పోతే ఒక్కొక్కసారి మనకు ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు కాబట్టి సో 1.5 కానీ 1.6 మ్యాక్సిమం అదే అనుకోండి. 1.5 కానీ వచ్చిన తర్వాత క్యాష్ అవుట్ పైన అయితే క్లిక్ చేసే సో మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా సెకండ్ అకౌంట్ మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ అకౌంట్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఆ లాస్ట్ వీడియోలో మీకు 300 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేశాను. 300 రూపీస్ నాకు పేమెంట్ కూడా అయితే రిసీవ్ అయితే అయింది. అండ్ మీకు పర్ ఎఫర్ కూడా 80 రూపీస్ అయితే వస్తుంది కాబట్టి సో అలా కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్. అండ్ మెయిన్ అకౌంట్లో ఇక్కడ సో విత్డ్రా రికార్డ్లో అయితే వెళ్తున్నా. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికార్డ్లో అయితే వెళ్దాం. రికార్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ 19th March అయితే డేట్ అయితే విత్డ్రా చేశాను. 300 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. 300 రూపీస్ కూడా నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. అండ్ వితౌట్ ట్యాక్స్ మనకు 1 రూపీ కూడా ట్యాక్స్ అయితే పోతుంది కాబట్టి సో 100% పేమెంట్ అయితే వస్తుంది. ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. లాస్ట్ వీడియోలో మీకు కొన్ని ట్రిక్స్ అయితే చెప్పాను, కొన్ని గేమ్ ట్రిక్స్ అయితే చెప్పాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా నుంచి అక్కడ మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాంపెయిన్ కూడా ఎవరు కూడా మిస్ అయితే కావద్దండి. 100% మనకు ట్రై చేసిన వాళ్ళందరికీ 40 రూపీస్ అలా మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. అండ్ రమ్మీ అప్పుడు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. 100% పేమెంట్ అయితే వస్తుంది. పేమెంట్ వచ్చేసి మీకు వితిన్ 1 hourలో మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ నాకు జస్ట్ ఒక 10 minutesలో అయితే పేమెంట్ అయితే వచ్చేసింది కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. మినిమం విత్డ్రా చేసి మనకు 100 రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.